శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోరబండ రాజు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇది మనం బెట్టింగ్ యాప్ గురించి ఒక 3 months బ్యాక్ మాట్లాడుకున్నాము. అవును. బట్ ఇప్పుడు మళ్ళీ టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే బెట్టింగ్ యాప్ గురించి 3 months బ్యాక్ ఎంతైతే మాట్లాడామో ఇప్పుడు దానికి డబుల్ మాట్లాడాల్సి వస్తుంది. దీంట్లో సామాన్య అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబర్సే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దాంట్లో రానా గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్యామల అండ్ యాంకర్ శ్రీముఖి. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈడీ నోటీసులు వెళ్ళాయి. అంటే మీరు ఈ డబ్బుని ఎందుకు, దేనికోసం వాడారు, ఇంత డబ్బు నాకు ఎందుకు వాడాల్సి వచ్చింది ఏంటి అనే దాని మీద కొంచెం ఇంట్రాగేషన్ లాగా ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈడీ నోటీసులు ఇచ్చేసి వాళ్ళు ఒక సెలబ్రిటీలు అయ్యింది ఎందుకు ఈ విధంగా చేశారు అంటే ఏమంటారు? డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు చాలా మంది ఉన్నారు సమాజంలో. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన ఈ తరుణంలో ఒక సెలబ్రిటీ కడుపు నిండా అన్నం ఉండి, వాడికి కావాల్సినంత డబ్బుండి, ఎక్కడ పెడితే అక్కడ రాచమర్యాదలు ఉండి కూడా ఇంకా డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ జనజీవనాన్ని స్తంభింపజేసేటటువంటి ఒక బెట్టింగ్ యాప్ అంటే ఎన్నో కుటుంబాలు, ఎన్నో తల్లుల గర్భకోతలు, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి పాపాన్నంతా మూటగట్టుకుని సెలబ్రిటీలని దుర్మార్గులనాలు తప్ప సెలబ్రిటీలు అనకూడదు. కొంతమంది తెలివిగా మాట్లాడుతూ మాకు తెలియక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసాం, ఇంత ఘోరం జరుగుతుందని తెలియదు. మరి ఘోరానికి బాధ్యత వహించాలి కదా. ఒరే దుర్మార్గులారా, మీ వల్ల ఎన్ని కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎంతమంది బిడ్డలను కోల్పోయారు. ఒక బిడ్డను కోల్పోతే ఆ కుటుంబ వ్యధ ఎలా ఉంటుందో ఏ రోజన్నా అనుభవించారా మీకు? బెట్టింగ్ యాప్ లో డబ్బు సంపాదించే కనుక్టే భిక్షమెత్తుకుని సంపాదించుకుంటారా ఇంకా చాలకపోతే? ఇంత దుర్మార్గమా, ఇంత ఆశ, ఇంత దుర్మార్గమా? అంటే పేదవాళ్ళని ఎక్కువగా ఎరగా వేసి ఈ బెట్టింగ్ యాప్లకు బలైపోయిన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, పేద కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, 16 సంవత్సరాల కానించి 20-25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బిడ్డలు ఆ వయసులో, 16 సంవత్సరాల వయసులో ఏదో వస్తుందని లాభం, ఏదో డబ్బులు వస్తుందని ఆశపడతారు తప్ప వెనకాల జరిగేటువంటి సినిమాలో కనిపించేసరికి అరే ఏం చెప్పినా మంచిగా చెప్తారనేది శాంతం వెళ్ళిపోయారు. అదే కదా ఇప్పుడు ఆ హీరో చెప్పాడు, ఈ సెలబ్రిటీ చెప్పిందని వీళ్ళు ఏం చేస్తారు తెలియదు పాపం. ఏదో 10 రూపాయలు ఇప్పుడు డబ్బులు వస్తాయి ఖర్చు పెట్టుకున్న ఆశ తప్ప అంత నాలెడ్జ్ ఉండదు 16 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత ఇరికిపోయిన తర్వాత, డబ్బు పోగొట్టుకున్న తర్వాత, ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన డబ్బు పోగొట్టిన తర్వాత ఆ బిడ్డల బాధ వర్ణనాతీతం. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ సమాధుల మీద పేలాలెక్కుకునే ఈ సన్నాసులంతా కలిపి బెట్టింగ్ యాప్లు చేసి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఒక్కను కూడా క్షమించు వదలకూడదు. సజ్జనార్ గారు చాలా సీరియస్గా చెప్పాడు దీని విషయం పట్ల. ఒక్కను కూడా వదిలిపెట్టేది లేదు. ఇన్ని కుటుంబాలను నాశనం చేసేటటువంటి ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ఏ దుర్మార్గుడైనా సరే అని చెప్పేసి సజ్జనార్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా గట్టిగానే ఉంది. కానీ ఎప్పటికైనా పశ్చాత్తాపం లేదు వీళ్ళు. పశ్చాత్తాపడట్లా, ఏదో తెలియజేసేవాళ్ళే అంటే కేకటీజీ అంత నిర్లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వంకి ఏమైనా ప్రచారం చేస్తారను. ప్రభుత్వం దీని పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలా. ప్రతి ఒక్కరిని కూడా నేల నాకించాలని నిజంగా చెప్తున్నాను. ఇది మాత్రం క్షమించరాని నేరం. ఎందుకంటే ఎంతమంది చనిపోయారంటే చిన్న బిడ్డలు, ముక్కుపచ్చలారని బిడ్డలు చనిపోతే ఒక పశ్చాత్తాపం కూడా లేకుండా దానిపైన ఇప్పటికీ కూడా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయట్లా. ఇప్పుడు నేను సెలబ్రిటీగా ఉన్నానండి, నేను సెలబ్రిటీ, నా మాట 10 మంది వినేటప్పుడు నేను చెప్పాలరే బెట్టింగ్ యాప్ వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది తల్లి కుటుంబాలు నాశనం అయిపోయి మీరు దయించి బెట్టింగ్ యాప్ ఆడకండి రా బాబు అని ఒక మాట చెప్పాలి కదా. ఈ సన్నాసులు చెప్పకుండా వెకిలి నవ్వులు, ఎర్రి చూపులు చూస్తున్నారు వాళ్ళు. నిజంగా ఒక్కొక్క ఆడదాన్ని, ఒక్కొక్క మగవాడిని బెట్టింగ్ యాప్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని తొక్కి నారదీసి వాళ్ళ వనరులను దెబ్బ కొట్టాలి. ఫస్ట్ వాళ్ళ ఆస్తులను లాగేసుకోవాలి. నిజంగా ఎంతమంది చనిపోయారు, చాలా మంది ఉన్న ఆస్తులు 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులను సరే ఈ సన్నాసులు ఇలా బయలుదేరారంటే వీళ్ళు తగిన బుద్ధి చెప్పాల్సిందే.
ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన కఠిన చర్య తీసుకోవాల్సిందే. నిజంగా ఈ బెట్టింగ్ యాప్ వల్ల తల్లులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ ఇంకో గొప్ప రహస్యం చెప్పనా, బెట్టింగ్ యాప్లు ఆడేసి డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలో అర్థం కాక దొంగలుగా మారిపోయారు, డ్రగ్గిస్టులుగా మారిపోయారు, డ్రగ్ పెడ్లర్ గా మారిపోయారు, గంజా అమ్ముకుంటున్నారు. ఇన్ని రకాలుగా ఏదో రకంగా ఈ అప్పు తీర్చుకోవాలనేటటువంటి జీవితాలు చాలా మంది యువత సర్వనాశనం అయిపోయింది ఈ బెట్టింగ్ యాప్ వల్ల. ఒక్కడన్నా గట్టిగా మాట్లాడుతున్నాడా? ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడేది. ఇవాళ 4 నెలలు 5 నెలలు అవుతుంది బెట్టింగ్ యాప్ వల్ల. ఇప్పటికి కూడా ఒక్క దుర్మార్గుడు ఈ బెట్టింగ్ యాప్కి ఎవడైతే ప్రమోషన్ చేశాడో వాడు మళ్ళీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారి టీవీ ముందో లేకపోతే ఇంకొక చోట చెప్పి, రే బాబు బెట్టింగ్ యాప్ ఆడకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, బెట్టింగ్ యాప్ వల్ల ఇంతమంది చనిపోయారు, ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోయి, కొంతమంది దొంగలుగా మారిపోయారు, కొంతమంది మడ్రిస్టులుగా మారిపోయారు, కొంతమంది గంజాయిస్టులుగా మారిపోయారు. ఒక్కడన్నా ప్రచారం చేస్తున్నాడా? లేదు. మాలాంటి వాళ్ళు గగ్గోలు పెడితే ఎవడు చూస్తాడు? నేను సెలబ్రిటీ అయితే నన్ను చూస్తారు, నేను సెలబ్రిటీ అయితే ఆయన ఏం చెప్తాడు? కాబట్టే కదా ఆర్ని ప్రమోట్ చేసి ఇంతమంది ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంత అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి కనీసం పశ్చాత్తాపం లేకుండా ప్రచారం చేయకుండా బెట్టింగ్ యాప్ వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ ముందు నుంచోబెట్టి వీళ్ళని వారంలో ప్రతిరోజు కూడా పోలీసు స్టేషన్లో నిలబెట్టి వీళ్ళతో బెట్టింగ్ యాప్ అయితే బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ఎవరెవరు ఎలా నష్టపోయారో ప్రతి కుటుంబం చరిత్ర కూడా ఏళ్లతో చెప్పించాలి. ఈ సెలబ్రిటీలతో పలానా ఆడినందుకు అబ్బాయి ఇలా చనిపోయాడు, ఆ పసిబొగ్గ ఇలా రాలిపోయింది, ఆ కుటుంబం ఇలా సర్వనాశనం అయిపోయిందని చెప్పించాలి ఏళ్లతో. కానీ ఇప్పుడు కూడా పశ్చాత్తాపం లేకుండా ఉన్నారు. కాబట్టి సజ్జనార్ గారు, ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం, మేము ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన కుటుంబాలని ఆదుకోవడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, యువత ఎలా సర్వనాశనం అయిపోతున్నారని చెప్పి వీళ్ళతోనే ప్రచారం చేయించండి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కరోజైనా పోలీస్ స్టేషన్లోకి వచ్చి బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేసినందువల్ల పలానా కుటుంబం నాశపోయింది, వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, ఇలాంటివన్నీ ఒక్కొక్క సెలబ్రిటీతో చెప్పించి బెట్టింగ్ యాప్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళతోనే చేయించాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.